శ్రీ అస్ట్రాలజీ ఈరోజు సంఖ్యాశాస్త్ర ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు 23వ సంఖ్య 3, 2 కలిస్తే గజకేసరి యోగం వస్తుంది. ఈరోజు 5వ సంఖ్య చాలా శుభకరమైనది. చాలా సున్నితంగా ఏ కార్యక్రమాలైనా విజయవంతంగా చేసుకునే రోజుగా చెప్పొచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించుకునే దానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి లేదా మేషరాశి వారికి ప్రత్యేకంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కన్యా రాశి వారికి, తులారాశి వారికి, మిథున రాశి వారికి చాలా అద్భుతమైన రోజుగా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఈరోజు ఏ కార్యక్రమాలు చేసినా అది విజయవంతం అవడానికి అవకాశాలు అధికంగా ఉంటుంది. అలాగే అదృష్ట సంఖ్య దినంగా మనం చెప్పుకుంటే ఈరోజు శుభకరమైన రోజుగా ముదురు ఆకుపచ్చ కలర్కు సంబంధించిన పూర్తిగా మనం వేసుకున్న దుస్తువులు అలా వేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది కూడా మీరు ఎదురు చూడవచ్చు. శాంతి యోగంగా అన్ని క్రమశిక్షణగా ఈరోజు ప్రయత్నం చేయాలి. చాలా ప్రశాంత వాతావరణంగా మనసు ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రత్యేకమైన రోజు ఏమిటంటే 9వ సంఖ్యలో పుట్టిన వారికి, 9వ తారీఖు పుట్టిన వారికి, 18వ తారీఖు పుట్టిన వారికి, 27వ సంఖ్యలో పుట్టిన వారికి కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. మిగతా వారికి అన్నీ కూడా చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది. ఈరోజు మనం ఈ సంఖ్యాశాస్త్ర ఫలితాన్ని పూర్తిగా వివరించగలిగినప్పుడు మీకు ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. మీరు ఒంటరిగా అనిపించినట్లు మీకు కనబడుతూ ఉంటుంది. సెలవుల వల్ల లేదా అనుకోకుండా వచ్చే పని భారాన్ని మోయాల్సి ఉంటుంది. మీరు అదుపు శ్రమకి గుర్తింపుగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. ఈరోజు ప్రతిఫలమైన సరైన సమయంలో వస్తుంది, గుర్తించుకోండి. అలాగే మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రమాదకరమైన పరిస్థితులు అధిగమించాల్సి ఉంటుంది. అధికారులతో అనేక కలయికలతో మాట్లాడి వాళ్ళ ఉన్న విషయాలను మీరు గ్రహించి దాంట్లో ఉన్న విజయాలని మీరు ముందుపరచడంలో ముందుంటారు. అలాగే కొత్తగా ఉద్యోగ అపాయింట్మెంట్లు రావడానికి అవకాశం ఉంటుంది. సులభతరంగా ఎటువంటి ఉద్యోగాలైనా మీరు ఖచ్చితంగా ఈరోజు శుభకరమైన ఇంటర్వ్యూలో పాస్ అవ్వడం అనేది కూడా మంచి జరుగుతుంది. మీరు ఈరోజు 21వ సంఖ్యగా మొత్తం కూడితే వచ్చే సంఖ్య గురు సంఖ్యగా ఉండడం వల్ల ఏకాగ్రతని కోల్పోకుండా బాధ్యతలుగా పూర్తి చేయాలి. చదువులో మంచి ప్రతిభను కనపరుస్తూ ఉండాలి. మీ టీచర్లను మెప్పును పొందాలి. ఉద్యోగంలో ఇతర పనుల్లో రాణిస్తారు. డబ్బుకు సంబంధించిన కొదవ ఉండకుండా మీరు అనుకున్న పనులు జరగడానికి ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మొత్తంగా ఒక సంతృప్తికరమైన రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు. అలాగే గత కొంత రోజులుగా మీకు చాలా ఇబ్బందులు కలిగించిన కొన్ని సమస్యలు ఈరోజు ఖచ్చితంగా విజయం శిఖరం కలగబోతుంది. అనేక ఆనందకరమైన సమయాన్ని గడపాలనుకున్న వారు ఈరోజు సృజనాత్మకమైన ఆలోచనతో మీరు 10 మందిలో మంచి సంగీతం, ఇతర కళలు ఎంతో ఆసక్తిగా ఉన్నవారుగా మరియు తీరిక సమయమును కేటాయిస్తారు. ఈరోజు మనసు ప్రశాంతంగా ఉండేలాగా మీరు ప్రయత్నిస్తుంటారు. అనేక పార్టీలు జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది. సాయంత్రం మీరు ఒక పార్కులో గడపాలని మనసులో మీకు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటారు. ఈవేళ మీకు 1 లేదా 2 అనుభవాలు ఎదురవుతాయి. రాబోయే అడ్డంకులను తెలివిగా తాత్కాలికంగా చేయమని దేవుణ్ణి ప్రార్థించడానికి అవకాశం. సంఖ్యాశాస్త్ర నిపుణులు కూడా ఇదే సూచిస్తున్నారు. మీ సమస్యలు జాగ్రత్తగా విశ్లేషించి దాదాపు మీకున్న అన్ని సమస్యలు చాలా చిన్నవిగా గ్రహించాలి. త్వరగా సహనాన్ని కోల్పోకుండా ఈ గ్రహాన్ని మీరు అధిగమించగలిగినప్పుడు మీరు అనేక తొందరపాటు నిర్ణయాలు చేసుకున్న సమస్యల నుంచి బయటపడతారు. ఈరోజు ఈ 5వ తారీఖు అంటే ఏమి, దానికి ఉన్న అద్భుతమైన సంఖ్య ఏమి, అలాగే ఈ 9వ సంఖ్యకు ఈ రోజుటికి కొంచెం అడ్డంకులు ఉన్నా 8వ సంఖ్యలో పుట్టిన వారికి, 4వ సంఖ్య, 7వ సంఖ్యలో ఉన్న వారికి పెద్దగా బలాలు తక్కువగా ఉంటుంది. అందువల్ల శుక్ర బుధ సంఖ్యలు కలిగిన వ్యక్తులకే ప్రత్యేకమైన రోజుగా ఈరోజు చెప్పొచ్చు. అలాగే సూర్య సంఖ్యల వాళ్ళు కూడా పర్వాలేదు, వాళ్ళు కూడా మంచి స్థాయిలోకి ఈరోజు ప్రత్యేకంగా ఉంటారు. అలాగే రాసుల పరంగా చూసినప్పుడు కుంభరాశికి కానీ, మకర రాశికి కానీ, ఒకవేళ ధనుసు రాశికి కానీ, ఒకవేళ మీనరాశి వాళ్ళు చాలా వరకు ప్రశాంత వాతావరణంలో ఉంటారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. వివాహ విషయాల్లో పాల్గొంటారు. అలాగే సంతాన ప్రాప్తి కలుగుతుంది. చాలా వరకు బాగుంటుంది. అలాగే
ఇక్కడ వృషభ రాశి, మిథున రాశి, కర్కట రాశి, సింహ రాశి అధిపతులు కూడా చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. అందువల్ల ఈ సంఖ్యాశాస్త్రమైన విషయాల్లోకి వచ్చేటప్పుడు ఈ బుధుడి రోజు ప్రత్యేకంగా మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు అద్భుత శక్తి కలిగిన వాళ్ళుగా, బుద్ధి సూక్ష్మం కలవారుగా, అందరి దగ్గర పెద్ద వాళ్ళ దగ్గర పరిచయాలు ఏర్పడతాయి. గొప్ప కీర్తిని గడుస్తారు. పోటీ పంద్యాలలో విజయం పొందుతారు. చారిత్రక ప్రసిద్ధి గాంచుతారు. మీ మాటలు ఆకర్షణంగా ఉంటుంది. తరగని కీర్తితో వైభవంగా జీవిస్తారు. మంచి పదవులను తమ అంతటూ వరించే వస్తాయి. అహంకారం, ఆత్మశుద్ధిని విడిచిపెట్టాలి. సంఘములో పలుకుబడి ఉంటుంది. అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష తీవ్రంగా ఉంటుంది. శాస్త్ర జ్ఞానంతో గొప్పగా రాణించాలి. ప్రజలు మంచి మార్గాలను చూపగలగాలి. కళారంగంలో కీర్తి గడిస్తారు. దానం, యోగం, మనోవశీకరణ సంపదనం చేకూరడం, వృత్తులలో చేయబడడం, అనేక పదవులు వర్తిస్తారు. ఇలా మనకు సంఖ్యాశాస్త్ర ఫలితాలు ఈ రోజుటికి 23వ సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఈ సంఖ్య చాలా శుభకరం. అలాగే 21వ సంఖ్య అనేది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. అక్కడ చంద్రుడు, సూర్యుడు ఉండడం వల్ల డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార రంగంలో ఆలోచించి నూతన వ్యాపారాలు చేసుకోండి. ఉద్యోగస్తులు ప్రత్యేకమైన రోజుగా చెప్పుకోవాలి. ఈరోజు శుభకరంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు ప్రత్యేకించి ఈరోజు 100% ఫలితం. వాళ్ళకి అనుభవం, జ్ఞానం, పెద్దల సహాయము, గురువుల సహాయంతో వాళ్ళ విద్యని పూర్తి చేయగలుగుతారు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకంగా ఈరోజు మంచి రోజుగా మనం చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగాల్లో మార్పు కనబడుతుంది. కొత్త